హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే రెస్టారెంట్ స్టైల్లో పాలక్ పన్నీర్ కర్రీ అండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అనమాట. రైస్, రోటీస్, చపాతీలో కూడా చాలా చాలా బాగుంటుందండి. హెల్దీ రెసిపీ కూడా అండి. పన్నీర్లో హై ప్రోటీన్ ఉంటుందండి. పాలకూరలో మినరల్స్, విటమిన్స్, ఐరన్ కూడా ఉంటుంది. చూసారా, దీన్ని మనం చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఈ విధంగా కనుక మనం చేసి పెట్టాము అంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. సూపర్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చండి. మన ఇంట్లో ఉన్న వాటితోనే దీన్ని మనం తయారు చేసుకోవచ్చండి. ముందుగా దీనికి కావాల్సింది పాలకూరని 2 కట్టల వరకు తీసుకున్నానండి, మీడియం సైజు. వాటిని ఈ విధంగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకొని, స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకున్న తర్వాత వాటర్ అనేవి మరుగుతున్నప్పుడు మనం ముందుగా శుభ్రం చేసుకున్న పాలకూరను కూడా దీంట్లో వేసేసుకుందామండి. వేసుకుని 1 నిమిషం పాటు ఉడికించేసి మనం దీన్ని పక్కన తీసేసుకోవటమేనండి. ఎక్కువసేపు ఉడికించొద్దండి. చూసారా, 1 మినిట్ అయితే అయిపోయింది, ఉడికింది. దీన్ని మనం తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందామండి. సింపుల్గా తయారు చేయొచ్చండి. దీన్ని ఎవరైనా సరే, చాలా చాలా సింపుల్ అండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందన్నమాట. దీన్ని మనం తీసేసుకొని పక్కన పెట్టుకుందామండి. దీంట్లో ఉన్న వాటర్ని అంతా పారబోసేసిన తర్వాత మళ్ళీ అదే గిన్నె పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి దాంట్లోకి మనము చెక్క వేసుకుందామండి. తర్వాత 2 ఇలాచి, 4 లవంగాలు వేసుకున్న తర్వాత వీటిని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకుందామండి. దీంట్లోకి మనము టమాటాను కూడా వేసుకోవచ్చండి. ఒకవేళ టమాటా ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు. నేను 4 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసానండి. వీటిని కొంచెం ఫ్రై చేసుకుందామండి. దీంట్లోకి 2 పచ్చిమిర్చిని కూడా వేసుకుందామండి. టమాటాను కూడా వేసుకుందామండి. టమాటాలు కూడా వేసుకున్నాక వీటి ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. వీటిని చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుందాము. ఈలోపు మళ్ళీ స్టవ్ పైన గిన్నె పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుందామండి. వేసుకున్న తర్వాత దాంట్లోకి జీలకర్ర, కరివేపాకు వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు మనం తిప్పుకుందామండి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుందామండి. చూసారా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు మనం దీన్ని కొంచెం ఫ్రై చేసుకుందామండి. సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చండి. చూసారా, అయిపోయింది. దీంట్లోకి మనము సాల్ట్ని కూడా వేసుకుందామండి. సాల్ట్ని వేసుకున్న తర్వాత దీంట్లోకి పసుపు, దీంట్లోకి మనము కారాన్ని కూడా వేసేసుకుందామండి. చూసారా, కారం కూడా వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి కలుపుకుందామండి, వీడియోలో చూపించిన విధంగా. ఈలోపు మనం మిక్సీ పట్టుకున్న గ్రీన్ పేస్ట్ని కూడా దీంట్లో వేసుకుందామండి. మెత్తగా పట్టుకోవాలండి. దీన్ని వేసేసుకుందామండి. దీంట్లోకి వేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను చూడండి. వీటిని ఒక్కసారి తిప్పేసుకున్న తర్వాత దీంట్లోకి మనము వాటర్ వేయకుండా ఒక 2 నిమిషాలు ఉడికించుకుందామండి. తర్వాత అరకప్పు వరకు వాటర్ వేసుకుందామండి. దాంట్లోకి ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసుకోవచ్చండి. నేను ధనియాల పొడి మాత్రమే వేసాను. మీరు కావాలంటే 2 వేసుకోవచ్చండి. చూసారా, ఈలోపు ఉడుకుతూ ఉంది. మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు కూడా దీంట్లో వేసుకుందామండి. మీరు బయట కొనుక్కున్నదైనా పర్వాలేదు, ఇంట్లోదైనా పర్లేదండి. నేను బయట కొనుక్కున్నది వేసుకున్నాను. ఈ విధంగా కలుపుకుందాం 1 నిమిషం పాటు అండి. ఈలోపు మనం మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేద్దామండి. స్టవ్ ఆఫ్ వేసిన తర్వాత దీంట్లోకి మెయిన్గా వేయాల్సింది కస్తూరి మెంతి వేసుకోవాలండి. ఈ కస్తూరి మెంతి వేస్తే ఇంకా పాలక్ పన్నీర్కి చాలా టేస్ట్ వస్తుందండి, రుచి కూడా వస్తుంది. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ క్రీమ్ని కూడా వేసుకొని ఒక్కసారి ఈ విధంగా కలుపుకుందామండి. దీంట్లోకి మనము బటర్ని కూడా వేసుకోవాలండి. బటర్ని కూడా నేను వేసాను. ఇవంతా కరిగాక
కొంచెం కరిగే వరకు ఒకసారి తిప్పేసుకుందామండి. ఇంకంతేనండి, రెడీ అయిపోయింది. రెస్టారెంట్ స్టైల్లో పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిందండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుందండి. రైస్, రోటీస్, చపాతీలోకి దేనిలోకైనా కాంబినేషన్ బావుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.